మీ జీవితంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? రామారావు గారు, శోభన్ బాబు గారు, మీరు అనేక సందర్భాల్లో శోభన్ బాబు గారి గురించి చెప్పారు. ఇట్లా ఎంతమంది దేవుళ్ళు మీ జీవితంలో ఉన్నారు? అందరూ ఉన్నారు సార్. అంటే నాకు అందరూ కూడా మంచి యాక్టర్లు గాని లెక్క. రామారావు గారిని చూడాలంటే పౌరాణిక సినిమాల్లో, జానపద సినిమాలు బ్రహ్మాండంగా చేస్తారు. అక్కినేని నాగేశ్వరరావు గారిని చూడాలంటే సోషల్ ఫిల్మ్స్లో బ్రహ్మాండంగా చేస్తారు. శోభన్ బాబు గారు మహిళా చిత్రాల్లో బ్రహ్మాండంగా చేస్తారు. కృష్ణ గారు ఫైటింగ్ సినిమాలు, బాండ్ సినిమాలు బ్రహ్మాండంగా చేస్తారు. కృష్ణరాజు గారు ఆయన పర్సనాలిటీగా ఆయన బ్రహ్మాండంగా చేస్తారు. అందుకని నాకు అందరినా కూడా ఇష్టమే. అందరు యాక్టర్ల దగ్గర కూడా నేను ఇది సెకండ్ హీరో కూడా చేశాను. నేను హీరోయే చేస్తాను అనుకోవాలి. సెకండ్ హీరోలు కూడా పెద్ద హీరోలు పక్కన వచ్చినప్పుడు డెఫినెట్గా చేశాను. వాళ్ళందరూ కూడా చాలా ప్రేమగా, చాలా అభిమానంగా చూశారు. వాళ్ళని నేను ఎంత ప్రేమించాను, వాళ్ళు అంతకంటే ఎక్కువ నన్ను ప్రేమించారు. అందుకని అందరి దగ్గర నుంచి కూడా లోటుపాట్లు, ఎవరి దగ్గర ఏం లోటుపాట్లు ఉన్నాయి, ఎవరి దగ్గర ఏ అసెట్స్ ఉన్నాయి, అవి చూసుకొని మనం ఎంతవరకు ఆచరించాలనేది నేను ఆచరించాను. ఇప్పుడు రాజకీయంగా రామారావు గారిని చూశారు. ఒక ఆర్టిస్ట్గా ఉండి మీకు జైపేరి కన్స్ట్రక్షన్స్ లేకపోతే ఇవి స్టార్ట్ చేయడానికి, లేదా భూమి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి శోభన్ బాబు గారు మీకని ఒకటి రెండు సార్లు మీరు చెప్పారు. కాబట్టి రామారావు గారిని తోటి ఆర్టిస్ట్గా మీ అభిప్రాయాలు అందరి దగ్గర మీరు ఎన్నో నేర్చుకున్నారు. ఒక్కడి దగ్గర డిసిప్లిన్, ఒక్కడి దగ్గర ఇంకోటి, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ అటు వ్యాపారంలో, ఇటు రాజకీయంలో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? యాక్చువల్గా రాజకీయాలంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి, 1% కూడా లేదు. ఎందుకంటే మా ఫాదరు ఫ్రీడమ్ ఫైటర్. ఓకే. ఆయన ఫ్రీడమ్ ఫైటర్గా బాగా కాంగ్రెస్ పార్టీలో ఉండి జైలుకి వెళ్తారు, అవన్నీ కూడా చేశారు బాగా. ఆయనకి ప్రభుత్వం తామ్రపత్రం అని ఆ రోజుల్లో తాగి ప్లేట్ మీద ప్లేట్లు ఆ తామ్రపత్రం ఇచ్చారు. ఆయనకి ల్యాండ్ ఇస్తారంటే ల్యాండ్ వద్దు నాకు అన్నారు. హాస్పిటల్లో ఫ్రీ హాస్పిటలైజేషను, ఫ్రీ ట్రావెలింగ్ ఇట్లాంటివి మాత్రం ఇచ్చారు. అవి మాత్రం తీసుకున్నారు, కానీ ల్యాండ్ అది తీసుకున్నారు. తర్వాత నాకెందుకు లేదు అంటే ఆయన రాజకీయాల్లో ఎక్కువగా తిరగటం వల్ల ఆయన బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు. ఆయన అది బిజినెస్లో సఫర్ అయ్యారు ఆయన. తర్వాత నేను బిజినెస్లోకి దిగిన తర్వాత మనం రాజకీయాల జోలికి వెళ్ళకూడదు అనేది మా నాన్నగారిని చూసి కొన్ని నేర్చుకున్నాను. అలాగే సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా రాజకీయాల జోలికి వెళ్ళకూడదు అని అనుకున్నాను. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే ఎన్టీ రామారావు గారు ఒక హీరోగా బ్రహ్మాండంగా చేస్తూ బ్రహ్మాండమైన డిమాండ్ ఉన్న రోజుల్లో, ఆయన కాల్స్ ఇస్తే చాలు అనుకున్న రోజుల్లో సడన్గా ఒక నిర్ణయం తీసుకొని ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అవునండి. ఎందుకని వచ్చారు అంటే తెలుగు వాళ్ళకి గుర్తింపు లేకుండా అయిపోయింది. మేము తెలుగు వాళ్ళం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని చెప్తే ఓ మద్రాసీలా అనేవారు మద్రాసీగా గుర్తింపు తప్ప తెలుగువాడికి గుర్తింపు లేదు. తెలుగువాడి దమ్ము ఏంటో, తెలుగువాడి ధైర్యం ఏంటో, తెలుగువాడి శక్తి ఏమిటో ప్రపంచానికి చెప్పాలి అని అనుకొని ఆయన రాజకీయాల్లోకి దిగారు. చాలా మంచి ఆలోచనతో వచ్చారు అనుకున్నాం. ఆయన చైతన్య రథం మీద తిరుగుతూ ఉంటే మేము ఏడుగురు దగ్గర పెదపాడు అని ఒక విలేజ్, అక్కడ మేము పిచ్చిపంతులు అనే సినిమా చేస్తున్నాం. మేము ఆ రోజుకి అక్కడికి వస్తున్నారు. సరే మేమందరం కలిసి ఆ రోజు షూటింగ్ ఆపేసి నేను, రావు గోపాలరావు గారు, సత్యనారాయణ గారు, గిరిబాబు గారు, కవిత, మాధవి, మేమందరం కలిసి షూటింగ్ అక్కడికి వెళ్ళాం. మీటింగ్ చూసాం, మమ్మల్ని గమనిస్తున్నారు. ఆయన మాట్లాడుతున్నాడు. అంతా అయిపోయిన తర్వాత రెండు నింపించారు లోపలికి. చైతన్య రథంలోకి వెళ్ళి కూర్చున్నాం. ఏం బ్రదర్ ఏంటి ఇక్కడ ఏం చేస్తారంటే షూటింగ్ చేస్తామండి. ఎవరు ప్రొడ్యూసర్ అంటే నేను మా జైపేరి బ్యానర్తో తీస్తాను. వెరీ గుడ్, బాగా చేయండి బాగా. సరే అన్నగారు, మీరు చాలా ఒక ఉద్దేశంతో తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో మీరు రాజకీయాల్లోకి వచ్చారు. చాలా గొప్ప విషయం ఉండేది. మరి మేము ఏం చేయాలో మాకు చెప్పండి, మీకు ఏ విధంగా మేము సహకరించగలం చెప్పండి అని అంటే ఆయన ఒకటే మాట చెప్పారు, మీరు ఎవ్వరూ రావద్దు. నేను ఇందిరాగాంధీకి ఎగెనిస్ట్గా నేను దిగాను. సక్సెస్ అయితే వెళ్ళండి, గుడ్. సక్సెస్ కాకపోతే నా అంతా చూస్తాను. నా మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరుగుతుంది, ఇంకేమిటి నేను అన్నిటికీ తెగొచ్చి వచ్చాను, మీరు రావద్దు అన్నారు. ఏం చేయాలో తెలియదు, వెళ్ళాలని ఉంది, కానీ ఆయన వద్దన్నారు. సరే అప్పుడు ఏం చేసామంటే ఆత్రేయ గారికి ఫోన్ చేసి చిమంతలో టెంపుల్ దగ్గర గ్రూప్ సాంగ్ లాంటి పెద్ద ఉంది, ఆ పాట నాకు అర్జెంటుగా ఎన్టీ రామారావు మీద వచ్చేటట్టుగా రాయండి అన్నాడు. ఆయన వెంటనే 3 రోజుల్లో రాశాడు. ఇన్స్పైర్ అయ్యాడు. మామూలుగా 4 రోజులు తీసుకుంటాడు. ఆత్రేయ గారిని ఏడిపించాలి మిమ్మల్ని అంటే రామారావు గారి మీద అనేటప్పటికి ఆయన కూడా ఇన్స్పిరేషన్ వచ్చింది. వచ్చి రాసి పంపించారు. మంచోళ్ళందరూ పోయారు, మంచిని చెప్పే పోయారు, ఆ మంచిని కాచే మనుషులు ఇప్పుడు మనలో కరువయ్యారు. రావయ్యా రామయ్య ఈ రాజ్యమే నీదయ్యారు.
అది రాసి పంపించారు, రికార్డ్ చేసాం. ఒక 100 మందిని డాన్సర్స్ అది పెట్టేసి మనం బాగా చేసాం. బాగా సక్సెస్, సినిమా కూడా సక్సెస్. తర్వాత ఆయన సీఎం అయిపోయారు. తర్వాత ఏమైందంటే గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్ళి వచ్చే లోపల ఇక్కడ రాజకీయం చేసి ఈయన దించేశారు. ఇంతమంది ప్రజలు ఎన్నుకున్న ఈయన్ని వాళ్ళు ఎవరు దించుతారు? ఎవరో ఇందిరాగాంధీ దించేసిందో, లేకపోతే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్లు విభేదాన్ని తీసుకొచ్చి దింపేశారు అంటే ఎట్లా అని చెప్పి ఆయనేమో అంత ఆపరేషన్ చేయించుకొని కూడా మళ్ళీ జనంలోకి వెళ్ళిపోయారు. ఇక అప్పుడు ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనం వెళ్ళాలి, మంచి మనం చేయాలి అనుకొని నేను తెలంగాణ అంతా తిరిగి వచ్చి ఇంత సాక్రిఫైస్గా వస్తే ఇట్లా చేశారు, మనకి రామారావు గారు ముఖ్యం, మన నాయకుడిగా ముఖ్యం అని చెప్పి చెప్పడం అది సక్సెస్ అయింది. బాగా నెల రోజులు తిరగకుండానే మళ్ళీ ముఖ్యమంత్రిగా కూర్చున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఒక రోజు ఫోన్ చేశారు రామారావు. అప్పుడు ఇంకా ఇండస్ట్రీ ఇక్కడికి రాలా, హైదరాబాద్ రాలా, మెడ్రాస్లోనే ఉన్నాను. మళ్ళీ ఎక్కడున్నావు అన్నారు. సార్ మెడ్రాస్లో ఉన్నాను, షూటింగ్ జరుగుతుందా అంటే అవునండి అన్న. రేపు మార్నింగ్ ఒకసారి హైదరాబాద్ రాగలవా అన్నారు. సార్ వస్తానండి. మార్నింగ్ వచ్చి ఫస్ట్ ఫ్లైట్కి అన్నాడు. వెళ్ళాను. ఏం లేదు, మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్. రాజమండ్రి నుంచి నువ్వు పార్లమెంట్ మెంబర్గా పోటీ చేస్తే బాగుంటుంది అనుకున్నాం మేమందరం. సార్ నాకు అసలు దెబ్బ తిరిగిపోయింది అసలు. సార్ నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు, నెంబర్ 1 అండి. తర్వాత పోటీ చేయాలనే ఆలోచన అస్సలు లేదండి. తెలుగుదేశం పార్టీకి మిమ్మల్ని చూసి మీకోసమని నేను ఒక కార్యకర్తగా వచ్చాను. కార్యకర్తగా ఇప్పుడు దాకా అన్నీ చేస్తున్నాను, ఇంకా ముందు కూడా చేస్తాను. మనకి మ్యూజిక్ ఆ రోజుల్లో ప్రచారాని కోసం పాటలు రికార్డ్ చేయించడం, క్యాసెట్ చేయించడం, అవన్నీ పంపించడం, ఇవన్నీ కూడా చేసేవాడిని. లేదు బ్రదర్ బాగుంటుంది మీరు చేయండి అన్నారు. సార్ నాకు 4 రోజులు టైం ఇవ్వండి సార్, నాకు అసలు ఏమో బుర్ర పని చేయట్లేదు, 4 డేస్ అయిన తర్వాత వస్తారండి. సరే ఓకే, 4 రోజుల తర్వాత వచ్చి ఓకే అని చెప్పండి అన్నారు. సరే మెడ్రాస్ వెళ్ళిపోయాను. అందరి ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ చెప్తే అందరూ వద్దన్నారు ఎనానమస్గా, మనకి ఎంత వద్దు. సరే వెళ్ళాను. ఏం బ్రదర్ ఓకేనా అన్నాడు. లేదండి ఐఎమ్ సారీ, మీరు చాలా ప్రేమతో అభిమానంతో నన్ను పిలిచిస్తారన్నారు, మీలాగా అన్నీ సాక్రిఫైస్ చేసి నేను రాలేనండి. నేను ఇంకా ఇప్పుడిప్పుడే ఆర్టిస్ట్గా సెటిల్ అవుతున్నాను, పిల్లలు చదువుకుంటారు. ఇప్పుడు గనక నేను వచ్చి ఇటు సక్సెస్ కాక ఉన్నది పోగొట్టుకొని రెంట్కి చెట్టు రావడం అవదలుచుకోలేదండి, ఏమనుకోవద్దు సార్ అన్న. ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్ ఓకే అని ఆయన ఇంకోళ్ళని ఏదో చూసుకుంటా అన్నారు. బయటికి రాగానే చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఉపేంద్ర గారు ఎవరప్పుడు సెంట్రల్ మినిస్టర్ కూడా చేశారు ఆయన, వాళ్ళిద్దరు దాని పక్కన కూర్చొని పిచ్చాళ్ళగా ఉన్నాం. ఆయన పిలిచి నీకు ఇస్తారని చేయడంట వీటి అని నన్ను ఒప్పించడానికి చాలా ట్రై చేశారు. అందరికీ నమస్కారం పెట్టేసి నా వల్ల కాదని వదిలేయండి అని చెప్పేసి. ఆ తర్వాత పరిస్థితి మీకు తెలుసు, రాజకీయాలు అన్నీ అయిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓ రోజు మళ్ళీ ఆయన ఫోన్ చేశారు. అప్పుడు రామారావు రమ్మని అడిగితే నువ్వు రానన్నావు, పిల్లలు సెటిల్ అవ్వలేదు, చదువుకుంటున్నారు అన్నాడు. పిల్లలు సెటిల్ అయ్యారు, ఆర్టిస్ట్గా సెటిల్ అయ్యావు, నువ్వు బిజినెస్ కూడా చేస్తున్నావు, అన్నీ సెటిల్ అయ్యావు, ఇప్పుడు రా అన్నారు. నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, మీరు నన్ను బలంతా పెట్టద్దని నో అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతే కోడెల శివప్రసాద్ గారు, నేను కమ్మపాటి రామ్మోహన్ గారిని వాళ్ళిద్దరిని పంపించానండి. మీరు ఎలా అయినా సరే ఒప్పించి తీసుకురండి, ఆయన రాజమండ్రి నుంచి ఆయన పోటీ చేస్తే ఎనానమస్గా గెలుస్తాడు. వచ్చి చెప్తే ఎంత చెప్పినా నాకు వద్దండి, నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. ఇప్పుడు సినిమా యాక్టర్ అనేవాడు, హీరో వేసేవాడు ఒక పార్టీకి సంబంధించి ఉండకూడదు. ఒక పార్టీకి సంబంధించి చూడితే మిగిలిన పార్టీలలో చూడరు కదా, వచ్చి అందరూ చూస్తేనే కదా సినిమా సక్సెస్ అయ్యింది. నన్ను బుక్ చేసిన నిర్మాత అయ్యో ఇదిగో ఇతరు తెలుగుదేశం కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు చూడలేదు, మన సినిమా ఫ్లాప్ అయిందనేది రాగలుగుతుంది. అందుకని అన్న ఏదో మొత్తానికి గట్టిగా బలవంతం చేశారు. ఒక వీక్ క్షణంలో సరేనండి అలా 10 ఏళ్ల పాటు రాజకీయాలకి. మీకు రామారావు గారు ఆఫర్ చేసినప్పుడు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు ఆఫర్ చేసినప్పుడు కానీ సినిమా ఫీల్డ్కి సంబంధించి ఉదాహరణకి నాగేశ్వరరావు గారు ఇట్లాంటి వారు ఎవరితోనైనా మీరు సంప్రదించారు? సంప్రదించే అవకాశం కూడా రాలా. లాస్ట్ మినిట్ ఇంకో 15 రోజుల్లో, అంటే ఇంకో 2-3 రోజుల్లో నామినేషన్లు వేసేయాలి, 20 రోజుల లోపల ఎలక్షన్. ఏం చేయాలో తెలియదు ఇక వెళ్ళిపోయాం. ఇక ఆయన మీద ఉన్న గౌరవంతో కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఇది కానీ దీంతో పోటీ చేసాం. 7 కాన్స్టిట్యున్సీలో 6 గెలిచారండి. ఒక్క కాన్స్టిట్యున్సీలో ఓడిపోవటం మూలంగా అప్పుడు దాకా వచ్చిన మెజార్టీ కూడా దాంతో పోయింది. దానికి కారణం ఏంటన్న తర్వాత ఆలోచిస్తే అప్పుడు వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఈ 2 మాకే నా కాన్స్టిట్యున్సీ రాజమండ్రి కాన్స్టిట్యున్సీ ఏంటంటే 3 ఏమో వెస్ట్ గోదావరిలో ఉంటాయి, 3 కాన్స్టిట్యున్సీలు, 4 ఏమో ఈస్ట్ గోదావరిలో ఉంటాయి. వెస్ట్ గోదావరిలో ఎన్నినేమో ఏలూరులో కౌంటింగ్,
ఈస్ట్ గోదావరి నేను కాకినాడలో ఉంది. సో అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుందో మనకు అది తెలియదు. టీవీలోనేమో నేను గెలిచేసినట్టుగా స్క్రోలింగ్లో అవన్నీ వచ్చేస్తాయి. ఫైనల్లో చూసేటప్పటికి 1700 ఓట్లతో ఓడిపోయాడు. దానికి కారణం ఏంటనేది తర్వాత తెలిసింది. అది కావాలని మ్యానిపులేట్ చేశాను. నాకు ఇక్కడ అంటే అప్పుడు ఏమైంది, నేను ఒక తెలుగుదేశం తరఫున నేను, చంద్రబాబు నాయుడు గారు సారీ కృష్ణంరాజు గారు చిరంజీవి గారి పార్టీ ఉంది కదా, చిరంజీవి గారి పార్టీ ద్వారా ఆయన, కాంగ్రెస్ పార్టీ ద్వారానేమో ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ముగ్గురు పోటీల్లో నాకును గెలిచిన ఆయనకి తేడా 1700 మేనేజ్ చేశారనేది అందరికీ తెలుసు. అందరూ కోర్టుకి వెళ్ళండి కూడా వద్దండి, నాకు అసలు ఇష్టమే లేదు బాని, దీంతో వదిలిపోయింది. మొత్తం మీద పట్టుదల పెరిగింది. అప్పుడు ఏమైనా సరే మనం జీవితంలో ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు, సక్సెస్ అవ్వాలి ఖచ్చితంగా. అది 5 సంవత్సరాలు నేను ఎంపీ అయినా అవ్వకపోయినా ఒక రాజకీయ నాయకుడిలాగా అన్ని 7 కాన్స్టిట్యున్సీస్ కూడా తిరిగి అక్కడ కావాల్సిన హెల్త్ క్యాంపులు పెట్టడం కానీ, స్కూల్స్ బాగోకపోతే బెంచింగ్ చేయించడం కానీ, మోటార్లు పెట్టించడం కానీ, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటే చేయడం, సొంత డబ్బులు అన్ని ఖర్చు పెట్టుకుని అప్పటికే మీ ట్రస్ట్ కూడా అప్పటికే స్టార్ట్ చేశారు. దాని ద్వారా కూడా చాలా కార్యక్రమాలు అది కూడా చెప్తాను. అయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేస్తే 1,75,000 మెజార్టీ తెలియదు. సో 5 ఏళ్ళు మళ్ళీ డే అండ్ నైట్ యాజ్ ఏ ఎంపీగా నేను ఎంత కృషి చేయాలో అంత కృషి చేశాను. ఎక్కడ ప్రభుత్వ సొమ్ము ఒక్క రూపాయి కూడా పుచ్చుకోకుండా, ఒక్క రూపాయి కూడా వేస్ట్ చేయకుండా, కనీసం కాఫీ కూడా ఆ డబ్బులతో తాగకుండా అన్నీ చేసి బ్రహ్మాండంగా చేశారు. మంచి పేరు వచ్చింది. కాకపోతే అప్పుడు ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి అక్కడ ఉన్న అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మురళీమోహన్ గారు ఇక్కడికి వచ్చి ఇసుక అమ్ముకొని కోట్లు సంపాదించాడు అనిపించాను. నాకు మనసు చాలా బాధ కలిగింది. నేను అక్కడ నా ఇల్లు కట్టుకుంటే ఇంటికి కూడా నేను మార్కెట్లో కొనుక్కొని పెట్టాను. నేను కావాలంటే ఎంఆర్ఓకి చెప్పినా, కలెక్టర్ గారికి ఎవరికి చెప్పినా 100 లారీలో, 50 లారీలో, 25 లారీలో పంపించాలంటే పంపిస్తారు. ఎవరి దగ్గర తీసుకో, ఇంత నిజాయితీగా ఉన్నా కూడా అన్నారు అసలు వద్దు ఈ రాజకీయాలు. దాంతో మీకు విరక్తి కలిగింది. అని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి చెప్పేశాను. ఏంటి నువ్వు వచ్చావు, మళ్ళీ నీ సీట్ నీదే రాజమండ్రిది, ఇలా ప్రచారం చేసేసుకున్నాడు. సార్ దాని గురించి రాలేదని నేను మీతో మాట్లాడాలని వచ్చాను. ఏంటి చెప్పుకున్నారు. అందరి రోజులు మధ్యలో కాదు, అందరిని పంపించేయండి, మీరు నేను ఉండాలి, ఒక 10 minutes నాకు టైం చెప్పాను. నాకు ఇంట్రెస్ట్ లేదండి. అప్పుడు కూడా మీ మాట కాదనలేకే వచ్చాను. ఇక నేను నా జీవితం నా ట్రస్ట్ వాడేది. నేను అంటే బిజినెస్లోను అన్నింటిలో సక్సెస్ అయిన తర్వాత మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టాను. అది పెట్టడానికి కారణం ఏంటంటే నేను 100 రూపాయల జీతంతో నా జీవితాన్ని ప్రారంభించాను. ఇవాళ ఈ స్టేజ్కి వచ్చారంటే ఇది ప్రజలు ఇచ్చిన ఆశీస్సులు, ప్రజలు ఇచ్చిన సొసైటీ ఇచ్చిన డబ్బులు. నా అవసరాలు తీరిన తర్వాత ఐ హ్యావ్ టు పే బ్యాక్ టు ది సొసైటీ కొంత అయినా అందరూ అని అప్పుడు ఇది పెట్టి ఎలా చేద్దాం అనుకున్న దాని మీద చదువుల మీద ఇద్దాం. బాగా మంచి మార్కులు వచ్చి 90%, 95% వచ్చి మంచి ఎంసెట్ ర్యాంక్ వచ్చేయడం వాళ్ళకి ఇంటర్మీడియట్ అయిన తర్వాత వాళ్ళని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ మనం పూర్తిగా ఆ 4 సంవత్సరాలు కూడా అన్నీ మనమే ఇవ్వాలి అని అట్లా పెట్టుకొని అది చేసుకుంటూ వచ్చాను. ఈ రాజకీయాల్లో రావడం మూలంగా అది సఫర్ అయిపోయింది. ఇక అందుకని ఆ జోడికి వెళ్ళకుండా మళ్ళీ దాన్ని రివైవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఇందాక అన్నారే మీరు పద్మశ్రీ అవార్డు గురించి. పద్మశ్రీ అవార్డు అనేది నాకు కేవలం ఒక సినిమా యాక్టర్గానే రాలా, ఓ నీతిగా నిజాయితీగా ఉండే వ్యక్తిగానే రాలా. ఒక ట్రస్ట్ పెట్టి ఒక 1000 మంది విద్యార్థుల్ని, పేద విద్యార్థుల్ని చదివించిన దానికి సోషల్ సర్వీస్ కింద లెక్కేసి దాన్ని కూడా ఒక మెయిన్ పాయింట్గా తీసుకొని నాకు ఈ అవార్డు రావడం జరిగింది.